ఒక్క మాటలో చెప్పాలంటే గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి. సింగిల్గా వెళ్తున్నా కాబట్టి పడవే పాట పాడా. అదే కపుల్స్ వచ్చుంటే నా సామి రంగా ఉప్పిన సినిమా 2 రిలీజ్ అయ్యేది ఈ పూట. బాబాయ్ నా సామి రంగా మామూలు హీరోయిన్లు బలిపుతున్నాడు. కోట అయితే ఎగురుతుంది, మామూలు కాదు. ఎగిరి కింద పడదంటే అదిరిపోతుంది. నాకు భయంగా ఉంది నిజంగా. సినిమా వాళ్ళని సినిమా తెరల మీద చూసి ఆ హీరోయిన్ అబ్బా 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 అని సంకలు గుర్తేసుకుంటాం. ఒకసారి బీచ్ చూడండి, దీని అమ్మ జీవితం అసలు మామూలుగా లేదబ్బా. అసలు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని నాయను. అలాంటిది ఇంకా భయానికి ప్లేస్ ఎక్కడ ఉంటది? మన జీవితానికే ప్లేస్ లేదు బొక్క మన జీవితంలో. లైఫ్ లో నా కెరియర్ లో ఇదే బెస్ట్ జర్నీ నాకు తెలిసినంత వరకు. నిజంగా గాడ్ ఒక రూట్ క్లోజ్ చేసాయంటే ఇంకొక రూట్ తప్పకుండా ఓపెన్ చేస్తాడు. ఈ రోజు చెప్తున్నా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ గాడ్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ గుడ్. గైస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు ఎప్పటి నుంచో చిన్న డ్రీమ్ అయితే ఉంది. ఆ డ్రీమ్ ఏంటి అంటే ఇలా రెగ్యులర్గా బీచ్లో స్నానం చేసినప్పుడల్లా నాకు అనిపించేది లైఫ్లో ఒక్కసారైనా బీచ్లో అలా ట్రావెల్ చేసి రావాలని చెప్పి ఎప్పటి నుంచో చిన్న కోరిక. ఆ కోరిక చిన్నప్పుడైతే తీర్చుకోలేకపోయా. అండ్ అలాంటి టైంలో ఒకసారి నాకు అనిపించింది మా పేరెంట్స్కి ఒకసారి చెప్దాం, మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఒకసారి చెప్పి చూద్దాం వెళ్దాం అని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఇండియన్ మమ్మీస్ ఆర్ మోస్ట్ డేంజరస్ ఇన్ ద వరల్డ్ దాన్ ఎనీ మమ్మీ. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ పిచ్చి ప్రేమ వల్ల మనల్ని వాళ్ళు ముందుకు వెళ్ళినవారు, వెనక్కి వెళ్ళినవారు. సో నేను అనుకున్నప్పుడు ఇదైతే ఇంపాసిబుల్, మనం వెళ్ళాం అనుకున్నాను. ఎందుకంటే మా మమ్మీకి అమ్మ నేను మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తానంటేనే అమ్మో అదేదో అమెరికా అన్నట్టు, అమ్మో వద్దమ్మా ఎందుకు అంత దూరం, అక్కడికి వెళ్తే ఏమైనా అయిపోద్దేమని వాళ్ళకి ఎంత భయం. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్, ఇది మచిలీపట్నం మంగినపూడి బీచ్, నేను మచిలీపట్నం అని ఉంటాను. ఒక్కసారైనా ఇలాంటి కోరికలు తీరుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడి నుంచి చూస్తున్నటువంటి బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల ఎలా ఉంటుంది. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళతో వెళ్తున్నాను నేను కూడా, ఎందుకంటే వాళ్ళకంటే అలవాటు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి వచ్చేస్తుంటారు. వాళ్ళ జీవన ఆధారం అదే కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో అలా కాకుండా మళ్ళాంటి కామన్ పీపుల్ వెళ్తే ఎలా ఉంటుంది అనేదే నా ఈ వీడియో ఉద్దేశం. అండ్ నేనైతే ఇప్పుడు బోట్ రెడీగా ఉంది, బాబాయ్ కూడా రెడీగా ఉన్నాడు, రామంటున్నాడు. అండ్ ఇక మనం బోట్ ఎక్కడమే ఆలస్యం. అండ్ థ్యాంక్ యూ. గైస్ ఫైనల్లీ బోట్ అయితే ఎక్కాను. అండ్ ఇంజన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ నా గుండెలో రైలు పరిగెట్టడం కూడా స్టార్ట్ అయ్యాయి. నేను ఈ మాట ఎందుకన్నానంటే మీరు వీడియోని ఫ్రంట్ ఎండ్ లో గమనించినట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందని 70 mm తెరలో చూపించాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సామెత ఏంటంటే దూరపు కొండల నునుపు. ఆ మాట ఊరికే అనలే పెద్దోళ్ళు. నిజంగా సినిమా వాళ్ళని సినిమా తెరల మీద చూసి ఆ హీరోయిన్ అబ్బా 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 అని సంకలు గుర్తేసుకుంటాం. నిజంగా చెప్తున్నా, దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసింది వాట్ ఈజ్ వాట్ అనేది, వాళ్ళ దగ్గర చూసినప్పుడు. సేమ్ అలానే నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగుందని చెప్పాను, ఇప్పుడు వెళ్తున్నప్పుడు సేమ్ నాకు అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి. అసలు చాలా చాలా బాగుంది. అసలు బీచ్ అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత దూరం వచ్చా కూడా తెలియదు, ఇప్పటికీ చాలా బాగుంది. అండ్ గైస్ ఇంకొక చిన్న మాట, ఈ వీడియో నేను సేమ్ డే అయితే కంటిన్యూ చేయలేకపోయాను. ఎందుకు సేమ్ డే కంటిన్యూ చేయలేకపోయానంటే గాడ్ ఉంటాడు కదా, కొన్ని అనివార్య కారణాలు తీసుకుని వచ్చాడు అనమాట వెంటనే నా లైఫ్లోకి. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇన్ని మసీదులు ఉన్నాయి, ఇన్ని చర్చిలు ఉన్నాయి, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, అన్ని కోట్ల మంది నీకు 2 చేతులతో దండం పెట్టి నాయనా ఇటు చూడు నా కష్టాలు చూడని చెప్పి బ్రతులాడుకుంటుంటే నువ్వు వాళ్ళందరినీ వదిలేసి నా లైఫ్ లోకి వచ్చి నేనేం చేస్తాను దాన్ని నాశనం చేస్తావేంటి అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే గాడ్ అలా వచ్చి ఆ రోజు సేమ్ డే వెళ్ళకపోవడం వల్ల చాలా అయితే చాలా బాధపడ్డా, అప్సెట్ కూడా అయిపోయా. అసలు ఏంటి మనం అనుకున్న పని అవ్వట్లేదని. బట్ నిజంగా చెప్తున్నా, ఒక రూట్ క్లోజ్ అయితే ఇంకొక రూట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది, డామ్ షూర్. ఇదే దానికి ఎగ్జాంపుల్. నా లైఫ్ లో నాకు ఎగ్జాంపుల్. ఇదో పెద్ద ఎగ్జాంపుల్ అయితే కాదు, నా లైఫ్ లో నాకైతే పెద్ద ఎగ్జాంపుల్. నేను సేమ్ డే వెళ్ళినా అంత హ్యాపీగా అయితే ఉండేవాడిని కాదు. బట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం.
బాబా మామూలుగా లేదు, కుమ్మేసిందబ్బా వెదర్ మాత్రం. సన్ రైజ్ కూడా చూశాను, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. గాడ్ ఒక రూట్ క్లోజ్ చేసాయంటే ఇంకొక రూట్ తప్పకుండా ఓపెన్ చేస్తాడు. ఈ రోజు చెప్తున్నా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. చాలా చాలా బాగుంది అసలు. అండ్ బోట్ అయితే ఎగురుతుంది, మామూలు కాదు. ఎగిరి కింద పడదంటే అదిరిపోతుంది, నాకు భయం భయంగా ఉంది. సో ఎనీవేస్ తగ్గేదే అలాగా మన ప్రయాణం ఆగేదేలే. ప్రయాణం అయితే కంప్లీట్ చేస్తున్నా పక్కాగా. చూద్దాం ఎంత దూరం వెళ్తామో. మేబీ నాకు తెలిసి వీళ్ళకి చేపలు పడితే కనుక డెఫినెట్లీ వీళ్ళైతే స్టాప్ చేస్తారు మధ్యలో. ఎంత దూరం వెళ్తామో ఏంటంటే క్లియర్ గా అయితే తెలియదు ఎంత దూరం వెళ్తామో. నేను గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తుంది, గట్టిగా అరుస్తుంది కాదు, ఇక్కడ ఉన్నటువంటి శబ్దానికి కానీ ఈ వాతావరణం కానీ ఈ గాలికి కానీ నేను ఇంత గట్టిగా అరవకపోతే మీకైతే వినిపించదు. ఏమి మీకు కాదు, అది నాకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాను. నిజంగా సముద్ర ప్రయాణం చాలా బాగుంటుంది అసలు. ది బెస్ట్ అనమాట లైఫ్ లో, ది బెస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది సముద్రంలో ఇలా ప్రయాణం చేస్తే మనకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మాతో పాటు చుట్టుపక్కల చాలా బోట్లు అయితే ఉన్నాయి, సుమారు ఒక 10-15 బోట్ల వరకు ఉన్నాయి. అండ్ కొంతమంది ముందుకైతే వెళ్ళిపోయారు. స్టార్టింగ్ లో ముందు భయం వేసింది, ఏంట్రా బాబు ఈ బోట్ ఇలా ఊగిపోతుంది, అసలు వీడియో అనుకున్నాం, అసలు వీడియో చేయగలమా లేదా అనిపించింది. లిటిల్ బిట్ బెటర్ అక్కడతో పోలిస్తే, స్టార్టింగ్ తో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. అక్కడ ఎగరేసింది, ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు. పడవ అయితే గట్టిగా ఊగుతుంది. ఈరోజు ఆఫీస్ కూడా డుమ్మా కొట్టేసా ఈ వీడియో కోసం. ఈ బాబాయిని ఇంచుమించు ఒక 2 months నుంచి అడుగుతున్నా. 2 months నుంచి అసలు ఏ రోజు వెళ్దాం అనుకున్నా ప్రతిరోజు స్టాప్ అయిపోయింది. ఎందుకంటే వెదర్ అయితే బాగాలేదు. నేను అడిగిన టైంలో ఒక మంత్ అంతా వెదర్ లోనే కొట్టుకుపోయింది. ప్రెసెంట్ 1 month నుంచి అడుగుతున్నా, వాళ్ళ అబ్బాయి వస్తేనే ఆయన వస్తాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఈ డ్రైవింగ్ అనేది అంత తక్కువ అనమాట, ఎక్కువ చేయడం అనమాట. పెద్ద వయసు కదా, వాళ్ళ అబ్బాయి మెయిన్ చూస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ పొడుగును పోయాడు, ఆ తోలాల్సినంత వరకు తోలేసేసి ఇదంతా ఇంకా స్మూత్ గా ఉంటుందన్న విధంగా ఆయన పడుకున్నాడు. ప్రజెంట్ బాబాయ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ చూడండి ఎంత, అసలు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి బీచ్ చూడండి, దీని అమ్మ జీవితం అసలు మామూలుగా లేదబ్బా. అసలు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అంటే చూసావు మహేష్ బాబు. ఆ డైలాగ్ ఇక్కడ చెప్పుకుంటే అదిరిపోయేది. అసలు ఎంత బాగుంది, అసలు మామూలు కాదు. నేనైతే ఫ్రంట్ ఎండ్ లో కూర్చున్నా, బాబాయ్ అయితే బెదిరిపోతున్నాడు, నాన్న వద్దు నాన్న నువ్వు బ్యాక్ వచ్చేసి అని. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, మామూలు కాదు అసలు. అబ్బా ఏముంది బాబు, ఎగురుతుంది బోట్ అయితే. నేను ముందు కూర్చుని ఎగురుతున్నా, మామూలు కాదు. కెమెరా పట్టుకుంటా కూడా లేదు సినిమా ఇక్కడ. ఎట్లా కొట్ల బలవంతాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నా. కింద మీరు అబ్జర్వ్ చేసేది తాడు పట్టుకున్నా, తాడిచ్చాడు నాకు, ఎగిరిపోతాను పడతానని చెప్పి తాడు పెట్టాడు ఇక్కడ. ఈ తాడు పెట్టుకుని నేను ఇలా వీడియో చేస్తున్నాను. హైలో హైలే సాహం సకదానా పడవా, హైలో హైలే సాహం సకదానా పడవా, ఉయ్యాలూగినది ఊగిసలాడినది, హైలో హైలో హైలే సాహం సకదానా పడవా. ఓ హోయ్ ఓ హోయ్. సింగిల్ గా వెళ్తున్నా కాబట్టి పడవే పాట పాడా. అదే కపుల్స్ వచ్చుంటే నా స్వామి రంగా ఉప్పిన సినిమా 2 రిలీజ్ అయ్యేది ఈ పూట. జల 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 పాత నువ్వు అనే పాటతో పాటు మొత్తం సినిమా 2 రిలీజ్ చేసేవాడిని. ఈ ప్రయాణం చేసేటప్పుడు నేను భయపడ్డాను మొదట్లో. నేను ఎక్కడ భయపడతానని నాకు భయం వేసింది. ఫైనల్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా జర్నీ అయితే మొదలైంది అండ్ కంటిన్యూ కూడా అవుతుంది. ఒక్క మాటలో చెప్తున్నా, మిడిల్ క్లాస్ పీపుల్స్ లైఫ్ లో బరువు బాధ్యతలకు ఉన్నంత ప్లేస్ భయానికి లేదు. ఎందుకంటే మన జీవితంలో మనకు కూడా ఉండదు ప్లేస్ వాటికి ఉన్నంత. ఈ జాబు, ఈ టెన్షన్స్, ఈ అప్పులు, ఈ బరువు బాధ్యతలు, వీటిలో సరిపోతుంది లైఫ్ అంతా. అలాంటిది ఇంకా భయానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మన జీవితానికే ప్లేస్ లేదు బొక్క మన జీవితంలో. అలాంటప్పుడు మరి ఇంకా భయం ఎందుకు పడతాం? భయం అనే దానికి ప్లేసే లేదు, తగ్గేదేలే అన్నట్టుగా ఆగేదేలే మన ప్రయాణం, ముందుకెళ్ళిపోతా ఉంటుంది అంతే. భయపడ్డాను కానీ ఇప్పుడు భయం అనిపించట్లా, బాగుంది జర్నీ కూడా. ఎటు నుంచి ఎటు వచ్చిందో కూడా అర్థం కావట్లా, ఎటు నుంచి ఎటు వచ్చిందో కూడా అర్థం కావట్లా. అంటే ఎటు చూసినా ఒకేలాగా సముద్రం కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లా నాకు.
అదే అంటున్నా, అసలు మామూలుగా లేదన్నా జర్నీ, అసలు చాలా బాగుంది. మనం ఏదో చెట్లు పుట్టలు సరదాగా తిరుగుతాం కానీ ఈ జర్నీ మామూలుగా ఉందేంటి అసలు? అమ్మో అడ్వెంచరస్ జర్నీనే. మీరు నిజంగా మీకు నిజంగా బాబు చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఎట్లా చేస్తున్నారంటే కానీ ప్రయాణం ఇది సూపర్గా ఉందన్నా, చాలా బాగుంది. ఫైనల్గా చేపలు అయితే పడుతున్నారు అనమాట. సరదాగా రావాలనిపిస్తుంది, ఎప్పటి నుంచి అనుకున్నా, 2 నెలల నుంచి అడుగుతున్నా ఆయన్ని. ఫైనల్గా ఇప్పుడు తీసుకొచ్చాడు బాబాయ్. బాబాయ్ రొయ్యలు పండియా? అవును. చేపలు ఎంత దూరంలో పడతాయి ఏంటి? బాగా లోపలికి వెళ్తే చేపల దగ్గరలో ఇక్కడ మాత్రం రొయ్యలు పడతాయా? ఇప్పుడు రొయ్యలు అయినాయి. ఇప్పుడు రొయ్యల కోసం వచ్చారా, చేపల కోసం వచ్చారా? ఓన్లీ రొయ్యలే. ఓకే. అలా చేపలకి వెళ్ళినప్పుడు చెప్పన్నా ఈసారి మళ్ళీ ఖచ్చితంగా వస్తా. నైటా? నైట్ అంటే ఎన్నింటికంటే ఎన్నింటి వరకు? మధ్యాహ్నం వెళ్ళి పొద్దున వస్తారా? చేపలు కూడా పండిగా, చేపలు పీతలు అది ఏమో భలే డిఫరెంట్గా ఉన్నాయి. అన్న ఏలి అన్న ఒకసారి చేపలకు కూడా వెళ్తానన్న ఒకసారి. చేపలేటకి ఒక్కసారి తీసుకెళ్ళు లైఫ్లో. నాకు యాక్చువల్గా నైట్ ఒక్కసారి ఉండాలనిపించింది, ఎందుకంటే వెళ్తారంటే వీళ్ళు బోట్లో ఒక 4-5 డేస్ ఉంటారంట కదా దాంట్లో. అలా ఒక్కసారి వెళ్ళి ఒక రౌండ్ ఒక 4-5 రోజులు వాళ్ళతో పాటు గడిపేసేసి రావాలని ఉంది ఎప్పటి నుంచో. అయితే బాబాయ్ని అడిగితే బాబాయ్ ఇప్పటికే భయపడుతున్నాడేమో అనిపించింది నాకు నిజంగా. అయితే నేను అడిగిన కారణం అప్పుడు ఆ టైంలో బాగా సైక్లోన్స్ కూడా ఉన్నాయి. అదేలే, అదే నువ్వే అండగా తోలేదని చెప్పి. ఏది మనిషి కావాలి, ఎవరికాలకి షార్ట్ అయిపోయి బోట్లు ఉన్నాయి కానీ మనుషులు లేరు. నాకేమో ఈ ఫీల్డ్ లో రాలేక నేను నా పని నాది. ఇక రైలు పడుతున్నా రానన్న 2 ఏళ్ళ వేద్దామంటే వచ్చింది ఇవాళ. అతను రైలు కోసం కాదు, నీకోసమే వచ్చాడు. నా కోసం వచ్చాడా? థ్యాంక్ యూ బాబాయ్. మామూలుగా లేదు అసలు. రొయ్యలు పీతలు, రొయ్యల కోసం వచ్చాం ఎక్స్పెషల్లీ. ఇప్పుడు చేపలు అయితే కాదు, చేపలకి నెక్స్ట్ టైం వెళ్తే. చేపలకి వెళ్ళాలంటే కంప్లీట్గా 1 డే 1 నైట్ కూడా ఉండాలంట. అయితే 2-3 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ రొయ్యలు అయితే పట్టేసాం. బాబాయ్ వాళ్ళ అబ్బాయి అయ్యో రొయ్యలు చేపలు చూడండి ఎన్ని పండియో. బాబాయ్ నా సామరంగా మామూలుగా లేడు, హీరోయిన్లు భలే కూర్చున్నాడు. మీ నాన్నగారు మాత్రం భలే సెట్ అయ్యారు అసలు. బాబోయ్ మామూలుగా లేదు అసలు, సూపర్గా ఉంది జర్నీ. దీనికి సింపుల్గా అయితే చెప్పలేము, పోగేసుకోవాలన్నమాట, అంత అందంగా ఉంది బీచ్ కూడా. సూపర్గా ఉందబ్బా, నైస్ జర్నీ. నా లైఫ్లో నా కెరియర్లో ఇదే బెస్ట్ జర్నీ నాకు తెలిసినంత వరకు. ప్రజెంట్ అయితే రిటర్న్ అయిపోతున్నాం గైస్. ఎందుకు రిటర్న్ అయిపోతాం అంటే గాలి అయితే హెవీగా వస్తుంది, గాలి ఫ్లోటింగ్ మాత్రం. బోట్ కూడా పక్కకు వచ్చేస్తుంది గాలి వల్ల, కంట్రోల్ అవ్వట్లేదు. సో అందుకనే రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఆల్రెడీ ఒక రౌండ్ అయితే పట్టేశారు, రొయ్యలు పెట్టారు. యాక్చువల్గా చేపలు అనుకున్నాను నేను, నాకు తెలియదు రొయ్యలకి వచ్చారంట. చేపలకైతే ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. అండ్ దట్టు ఒక 2-3 డేస్ అయితే సముద్రంలో గడపాల్సి వస్తుంది చేపల కోసం అయితే అని చెప్పి అన్నాడు అన్నయ్య. నెక్స్ట్ టైం చేపలకు వెళ్ళినప్పుడు చెప్తాను, చేపలకు వెళ్దాం. ఫుల్ డే అంటే ఒక నైట్ కూడా దాంట్లో ఉండాల్సి వస్తుంది సముద్రంలో. తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు పట్టిద్దేమో మ్యాక్సిమం.
ఒక 2-3 డేస్లో అయితే అయిపోద్ది. మ్యాక్సిమం ఒక 1 డే అయితే కనుక నేను తీసుకెళ్తాను అంటున్నాడు. సో నెక్స్ట్ టైం అయితే నేను చేపలకి అయితే వెళ్తాను. అసలు గాలి చూడండి అసలు ఎలా వస్తుంది, గాలి ఒక పక్కకు వచ్చేస్తుంది బోట్ కూడా. సముద్రం కూడా హెవీ ఫ్లోటింగ్ ఉంది. అసలు ఇందాక దాకా చాలా కూల్గా కామ్గా ఉంది, ఇప్పుడైతే హెవీగా అనిపిస్తుంది. అసలు బోట్ మొత్తం తిరిగిపోయింది, అసలు ఒక పక్కకి తిరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే చేపలకి అయితే వెళ్తాం ఖచ్చితంగా. చేపలకి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ డే అయితే వీడియో, ఆ నైట్ వీడియో కూడా నేను పెడతాను చేపలకి వెళ్ళినప్పుడు. ప్రజెంట్ అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది ఈరోజు.